ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాపు గారు, రమణ గారు మహానుభావులు. వారు తీసినటువంటి పెళ్లి పుస్తకం సినిమాలో బాపు గారు బొమ్మ అంటే మా దివ్యవాణియే గుర్తుకొస్తుంది. ఆ వాలు జడ, తల నిండా పువ్వులు, పెద్ద కళ్ళు, దానికి కాటుక, దాంతోపాటు ఆ అమ్మాయి చేసిన అభినయం అందులో జీవించేసింది ఆ అమ్మాయి. ఈ రోజుకి అందరికీ గుర్తుండిపోయే మా బాపు గారు బొమ్మ. అయితే తన గురువుగా భావించి మా బాపు గారి పేరు మీద ఈ అవార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందం. ఆ అమ్మాయిని చాలా 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 ప్రౌడ్. మా అందరికీ అందుకోవడం కూడా ఒక అదృష్టం. ఆ అమ్మాయి వచ్చి మాకు చెప్పడం జరిగిందమ్మా, బాపు గారు పేరు మీద ఇలా అవార్డ్స్ ఇస్తున్నాము, మీ అందరూ బాపు బొమ్మలు అంటే నేను అన్నాను, మేమందరం కాదమ్మా బాపు బొమ్మ నువ్వు అనేసి. అలాగే ఈరోజు ఉమెన్స్లో చాలా గొప్పవారు ఉన్నారు ఈ స్టేజ్ మీద. ఒకటి మా మెగాస్టార్ చిరంజీవి గారు చెల్లెలు మాధవి గారు. ఆవిడ చేస్తే సేవలు ఎన్నో మాకు తెలుసు. ఆ బ్లడ్ బ్యాంకు ఈరోజు అంత గొప్ప స్థాయిలో ఉండి అందరికీ బ్లడ్ అందటం, దాన్ని అంత స్థాయికి తీసుకెళ్ళడంలో ఎంతో ఆవిడ ఎంతో మంచి మనసుతో వెనక ఉండి దాన్ని ముందుకు నడిపించి దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగారు. అంచేత మా మాధవి గారికి కూడా నేను హ్యాపీ ఉమెన్స్ డే చెప్తున్నాను, చాలా గర్వం. అలాగే మా స్వప్న తెలియని వారు అంటూ ఉండరు, కొన్ని లక్షల మందికి ఇంటర్వ్యూ చేసి ఉంటుంది. అమ్మాయి యొక్క మంచితనం, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఆ వ్యక్తిత్వం గురించి అడగటం. తను మంచి సింగర్ కూడా. భగవంతుడు వెంకటరమణ మీద ఒకసారి సాంగ్ పాడింది, తర్వాత కృష్ణరాజు గారి సాంగ్ అభినందన మందారమాల కూడా పాడటం జరిగింది. అంతటి గొప్ప వ్యక్తి మా ప్రేమకు కూడా మా స్వప్నకు కూడా నేను వీరవనితగా తను కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే మనకు నెంబర్ 1 డైరెక్టర్ మన రామ్ గోపాల్ వర్మ గారు మదర్. ఆవిడ చాలా గ్రేట్ మదర్, సిస్టర్ చాలా గ్రేట్ సిస్టర్ ఆవిడకి. తర్వాత మన స్వప్న గారు, జ్యోతిరెడ్డి గారు. అసలు ఆవిడ గురించి వింటే మనందరం చాలా ఆశ్చర్యపోతాం. ఆమె ఒక వీరవనిత అంటే ఆవిడ గురించి మన స్వప్న గారిని చెప్పమంటాను నేను. ఆవిడ ఇక్కడ ఒక కూలీగా, ఒక రైతుగా మొదలుపెట్టి, ఆమె కూలీగా మొదలుపెట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి, ఎక్కడ అమెరికాలో ఇప్పుడైనా ఆమె వందల కోట్లకి అధిపతి అయ్యారు. ఆమె ఎంతోమందికి ఇన్స్పైర్ అనమాట. చాలా గ్రేట్ మహిళ. ఆమెకు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను, ఆశీర్వాదం చెప్తున్నాను. సో అయితే ఈరోజు వచ్చిన ఈ తెలంగాణ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మా దివ్యవాణి గారు తెలంగాణ వీరవనితలు అని చెప్పారు. తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, వీరవనితలు అనేవారు అందలక్క ఉన్నారు. అందరూ ఒకటే. సో తెలుగు వీరవనితలు వారు చెప్తున్నారు, చాలా గ్రేట్ ఆయన మనసు. సో ఈరోజు మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ముందుకు నడవాలి, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దివ్యవాణిని మనస్ఫూర్తిగా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ ఒక చిన్న ఇదండి.